హాయ్ మై లవ్లీ పీపుల్. సో డే 34లో అయితే నేను 65 kg ఉన్నాను. ఏంటో ఈ వెయిట్ అప్స్ అండ్ డౌన్స్. ఇక మార్నింగ్ అయితే నేను ఇలా 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటరే తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో గ్యాస్ అయిపోయిందనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి 1 గ్లాస్ వరకే వచ్చాయి. అండ్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కదా అని అడగొచ్చు, కానీ అక్కడ అంత సీన్ వరకు రాలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా ఒక దోశ అయితే తిన్నాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి దోశను కంపల్సరీ స్కిప్ చేస్తాను, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది కదా. అండ్ ఈరోజు మనం ఒక పెద్ద ఘనకార్యం అయితే చేసాము. ఏంటి అంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. దీనికి సంబంధించి ఒక యూట్యూబ్ షార్ట్ కూడా పోస్ట్ చేశాను, దాన్ని చూసేయండి. సో మన హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరే చెప్పేయాలి. నాకు ఎందుకో కానీ నేను మేకప్కి సంబంధించి ఏది వాడను, బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను, కానీ హెయిర్ మీద మాత్రం ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీ చేస్తాను. నాకు ఇష్టం అలా హెయిర్ స్టైల్స్ చేయించుకోవడం. ఏదైనా నచ్చిందో హెయిర్ పెంచేస్తాను, నాకు నచ్చినట్టుగా హెయిర్ కట్ చేయించేస్తాను. అండ్ నా ఫ్రెండ్ అది ఎంబీఏ క్లాస్మేట్ నిక్కీ, అండ్ మేమిద్దరం అయితే చాలా కోతి పనులు చేసాము. ఈ మధ్యన అంటే కొంచెం బ్రేక్ వచ్చేసింది, ఇంకా అంతే కదా. బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇలా కొంచెం కొత్తిమీర పచ్చడి కొంచెం పెరుగుతో అయితే తిన్నాను. 2 PM అయితే ఈ లంచ్ తీసుకున్నాను. నేను ఈటింగ్ విండో టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. ఈలోపే వాటరు, డీటాక్స్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇదైతే ఈవినింగ్ 6 PMకి అయితే కొంచెం క్యారెట్ ఫ్రై అండ్ రైసు ఆవకాయ పచ్చడితో తిన్నాను. అండ్ ఇంక ఇలా ఇంటికి వచ్చేసాను, అంటే అది మా అత్తయ్య గారి ఇల్లు, ఇదైతే మా ఇల్లు. ఇంక ఇక్కడికి వచ్చేసాక ఇలా ఒక 2 గ్లాస్ ఆఫ్ మజ్జిగ తాగాను.